విజయశాంతి గారు మీ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆమె రావడం, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎక్కువగా తమిళియన్స్ ఉండడం, ఆమె తమిళ్లో మాట్లాడడం మేము కూడా చూసినాం. సో విజయశాంతి గారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనబడలేదు. సో ఎందుకు కనబడలేదు అంటే ఏం చెప్తారు ఆమె అసలు? అంటే కనబడలేదంటే నేను కూడా కనబడలేదన్న. ఈ 10 వచ్చినాక అందరు కనబడుతున్నా. అంటే ఎందుకు కనబడాలని నా ప్రశ్న. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం రాగానే మీరు పోటీ చేస్తారు, ఆమె పోటీ చేయలేదు. ఆమె అంతకుముందు ఎంపీగా ఉంది, తెలంగాణ బాని పార్లమెంట్ లో వినిపించింది, ఇప్పుడు కనిపిస్తుంది కదా. అయితే నెల రోజులు కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించలేదు, కానీ ఇప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ పిలిచి మరీ ఇచ్చినారంట. అంటే కనిపించింది కదా ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చూస్తే ఎవరైతే నిజంగా పనిచేస్తారో ఒక రోజు కాకుండా ఇంకో రోజు కాకుండా సరే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎలక్షన్ టైంలో తన రోల్ తన పాత్ర వహించింది. తర్వాత ప్రభుత్వం వచ్చి ఒక్కొక్కటిగా పని చేస్తున్న టైంలో తను వచ్చి ఏం ప్రెస్ మీట్ పెడతాడు, తను వచ్చి ఏం మాట్లాడతాడు, తను పార్టీకి లోబడి నాకు అవకాశం ఇస్తే నేను ప్రజలోకి వచ్చి పనిచేస్తా, అవకాశం ఇవ్వకపోతే ఇంట్లో కూర్చొని పనిచేస్తా. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కనిపిస్తుంది అంటే అది ప్రభుత్వ కార్యక్రమాలు అంటే బాధ్యత ఇస్తే వస్తాం. ఊరికే పోయి మీడియా కనిపించాయి. ఇప్పుడు మీరు అన్నట్టు మీడియా పెట్టి నేను వచ్చినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసినా అని చెప్పలేము కదా. దేర్ ఈస్ సమ్ డిసిప్లిన్. షీఈస్ ఫ్రమ్ ఎ ఫిలిం ఇండస్ట్రీ, ద మోస్ట్ హైలీ డిసిప్లిన్ పర్సనాలిటీస్. ఆ స్థాయికి వచ్చిందంటే ద వే ఆఫ్ డిసిప్లిన్. రాలేదా, రానివ్వలేదా, గవర్నమెంట్ వచ్చింది కదా ఆమెతో ఏం పని? అట్లేం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అన్నగారికి తెలుసు ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరని తెలుసు. ఆయన ఎవరికి ఎప్పుడు ఒక బాధ్యత, పదవి అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్సీ ఇచ్చేసారనగానే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాకన్నారు ఒక పదవి ఇచ్చిర్రంటే ఆ పదవి ఎందుకు ఇచ్చినారు? నీకు పని చేయడానికి ఇచ్చినారు. ఆ చైర్లో కూర్చొని మీసాలు తిప్పుకొని తిరిగి పనుకోవడానికి కాదాడ. నీకు ఒక బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు ఎవరికి ఎప్పుడు బాధ్యత అప్పచెప్పాలనే అంచనా ఉంది తప్ప, కానీ 24 గంటలు వచ్చి చిల్లరగా ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో ప్రెస్ మీట్ ఇచ్చుకుంటా లేనిది ఉన్నట్టు చెప్పడము, ఉన్నది ఎక్స్లో మాట్లాడుకుంటా, ట్విట్టర్లో లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నట్టు అవును కాదు అవును వాడు వీడు వాడు, నువ్వు ఎన్ని తిరుమాలు చేసినా కానీ ప్రజలకు నువ్వు ఎంత గోల్ తెప్పినా మనోళ్ళు ప్రజలు ఏడ నిలబడాలో, ఎప్పుడు ఎదుర్కోవాలో, ఎప్పుడు తిరగబాటు చేయాలో వాళ్ళు చేస్తారు. ఆమె ఎమ్మెల్సీతో పాటు విజయశాంతి గారికి ఇంకేం బాధ్యత ఇస్తున్నారు అక్క? అది నాకు తెలియదన్న. అది ప్రభుత్వ నిర్వహణ ఏ బాధ్యత ఇచ్చినా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో శాంతక్క గారి కీలక పాత్ర చాలా ఉంది. తన ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు కూడా తనకు ఫిలిం అవకాశాలు కూడా చాలా పోయినాయి. తన సొంత పార్టీని నడుపుకోవాలని తన ముందుకు వచ్చిన ఆ పార్టీని విలీనం చేయడం జరిగింది. తనకు ఏ గుర్తింపు రాలేదు, మనకు ఏ గుర్తింపు రాని మరి 10 ఏళ్ల నుంచి ఎప్పుడు ఎందుకు కనిపించలే? మరి ఈ సంవత్సరం నుంచి కనబడతలేదు కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది కదా. అదే అంటారు. సరే అన్న, కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తలేదు అని 10 సంవత్సరం నుంచి కనబడ 10 ఏళ్ల నుంచి కనిపించినప్పుడు అప్పుడు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పోయి ఎందుకు అడగలేదు? అక్క నువ్వు కనబడతలేవని ఒక వీడియో పోయి మాట్లాడలేకపోయారు ప్రెస్. అప్పుడు ప్రభుత్వం లేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు మరి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే అన్న, నేను అదే అంటున్నా, ఆ ప్రభుత్వం ఎందుకో ప్రశ్నించలేదు మరి? అంటే అప్పుడు కాంగ్రెస్ లో లేదు, అప్పుడు కాంగ్రెస్ లో ఉంది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. మొదట బీఆర్ఎస్ లోనే ఉండే కదా అక్క. లేదు, బీఆర్ఎస్ లో వచ్చేసింది కదా. 2014లో ఆమె మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి. తర్వాత ఓలే బీఆర్ఎస్. సో ఆమెను హోంమంత్రి చేస్తున్నారు అది నాకు, అది హోంమంత్రిని చేస్తే ఇంకే మంత్రివర్గం ఇచ్చిన ఒక స్త్రీగా, ఒక ఉద్యమకారులుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను అంత పెద్ద మాట్లాడే నాకు అవగాహన లేదు, ఓకేనా. బట్ ఏది ఇచ్చినా సరే ఒక ఉద్యమకారులాగా పర్సనల్గా తెలుసు, ఉద్యమాలు ఉన్నప్పుడు కూడా మేము చూస్తూ వచ్చాము అక్కని. సో ఒక స్త్రీకి గౌరవము కాంగ్రెస్ పార్టీ ఇవ్వడము చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా అంటే 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ హోంశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేరు. ఎందుకు, ఏ విధంగా? అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ అవుతుంది, అధికార పక్షం కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వీక్ అవుతుంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అందరు నన్ను తిడుతున్నారు అంటున్నారు, అందరూ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎందుకు వ్యతిరేకత ఉందని పథకాల గురించి చెప్పిండు. నేను ఫ్రీ కరెంట్ ఇస్తలేనా, ఫ్రీ బస్ ఇస్తలేనా, 25 లక్షల రైతులకి దాదాపు 20,000 కోట్లు నేను రుణమాఫీ చేసినానని అన్ని పథకాలను చదువుతున్నా. ఈ టైంలో ఎందుకు ఈ హోంశాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రిని ఎందుకు భర్తీ చేయట్లేదు? నేను ఇందాక చెప్పినట్టు పథకాలు
అన్న మనకు మొత్తం సిస్టమ్, దెర్ ఇస్ నో సిస్టమ్ ఎట్ ఆల్. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఈవెన్ ఐ నో బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్. ఏదో గదన బిడ్డకి ఇచ్చిండ్రు కూసబెట్టిండ్రు ఇచ్చిండ్రు అన్నది కాదు. ఒక క్వాలిఫైడ్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు నాకు ఇంత చిన్న డిపార్ట్మెంట్, చిన్న కల్చరల్లో ఒక చిన్న వింగ్, ఈ వింగే ఇంత చెత్త చేసి పెట్టిర్రంటే మరి అన్ని డిపార్ట్మెంట్స్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాలని ఒక అంచనాతోని, ఒక క్యాల్కులేషన్స్తోని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఏదో ఇవ్వలే అంటే ముందు చేసిన తప్పులే మనం చెయ్యొద్దు. ఏది మనము లాంగ్ టర్మ్లో చూసుకుంటూ పోతే ఏది చేస్తే ప్రజలకు మంచిది, ఏది చేస్తే తెలంగాణ ప్రజలకు మంచిది, ఏది చేస్తే ఏ తెలంగాణ ప్రజలు ఊహాలోకంలో మభ్యలో ఫాల్స్ లైఫ్లో బతుకుతుండ్రో వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చి అరే ఇదిరా మన బతుకు, మన బతుకులు ఎట్టుపోతున్నాయి, మన పిల్లల బతుకులు ఎత్తుపోతున్నాయి, మనం ఎందుకు కోసం కొట్లాడాలి అని తెలవాలంటే దానికి ఇందాక అన్నట్టు ఎందుకు ముందు ఇవ్వలేదు 1 year లేదు, ఇస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. నువ్వు వచ్చినావు కదా నీకు ఇచ్చేసిన పోరా, నువ్వు ఏమైనా కాలవాడు అనేది కాదు కదా. హోంశాఖ మంత్రి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ రేవంత్ గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెట్టుకున్నారు. దాన్ని ఎప్పుడు ఎవరికి ఎట్లా బాధ్యత అప్పచెప్పాలో వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని ప్రజలకు మంచి చేయాలనే తప్ప ఇంకేముంటుంది చెప్పండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే నిఖచ్చితంగా పనిచేయాలన్న ప్రభుత్వం. ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ అస్. మొత్తం ఏమి లేదు, నువ్వు వచ్చి కూర్చొని నాకు చేయి పెడతలేవా పెడతాడే ఫస్ట్ నాకు సగ పెట్టుకొని. ఎమ్మెల్సీ కవిత ఆమె మన కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇస్తున్నారు, ఏమైందని అడిగింది ఒకటి. రెండోది ఆసరా పెన్షన్లు సంబంధించి 2000 4000 చేస్తున్నారు, ఇంకా చేయలేదు అని అడుగుతుంది. ఏమంటారు? ప్రియమైన కవితక్క అన్ని చేస్తాం, ఇంకా అంటే ఖజానా కాలు పెట్టిరు కదా, మనం కూడా దాన్ని ఏ విధంగా ఇన్కమ్ జనరేషన్స్లో ఫస్ట్ పెట్టి ఇప్పుడు మీరు అన్న టూరిజంని డెవలప్ చేయాలి. అట్లాగే చేస్తే అన్ని డ్యామ్స్ ఏవైతే మనము నిర్వీర్యం అయిపోయినాయో పని చేయట్లో డ్యామ్స్ సో ప్రాజెక్ట్స్ మీద పెట్టుకుంటే వచ్చి 1 year అవుతుందన్న. సి మై క్వశ్చన్ ఈస్ ఇట్స్ 1 year మనం అవకాశం ఇవ్వాలి. కొత్తకింటికి పెళ్ళైన వచ్చిన ఒక బిడ్డకు నీకు రాయన అద్దెలో తినడు ఒక ఫ్యామిలీగా, ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ఫ్యామిలీగా ఇద్దాం. 1 year ఇద్దాం, 2 years అంటే ఎన్నికల ముందు 3 నెలల్లోనే మొత్తం 6 గ్యారెంటీలు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి అన్నారు. అని రాగానే వచ్చి లోపల చూడగానే ఏముంది, 0 ఉంది కదా. అన్నందుకు దాన్ని ఒక్కొక్కటిగా చేస్తాం. ఇప్పుడు 3 గ్యారెంటీలు గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు 160 గ్యారెంటీ, 160 లబ్ధిదారుల లిస్టు, ఎన్ని కోట్లు మనము ప్రజలకి అంటే రైతులకు కానీ, మహిళా సంఘాలకు కానీ, రుణమాఫీలు కానీ, ఇతర బీమాలు కానీ, జాబ్స్ కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ, అవి 160 ఉన్నాయి. మరి వీటి గురించి మాట్లాడతాం. సో తప్పక ఒకటి తర్వాత ఒకటి చేస్తామని చెప్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.